ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో వైశాఖ మాసంలో శని త్రయోదశి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నది, శని త్రయోదశి అంటే ఏమిటి, ఈరోజు ఎలాంటి అభిషేకాలు చేయాలి, ఎలా చేయాలి, ఈరోజు పాటించవలసిన నియమాలు ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము. శనిదేవుడు అంటే చాలామంది భయపడతారు. వాస్తవానికి శనిదేవుడు చాలా మంచివాడు. అమ్మా నాన్నల ప్రేమను శనిదేవుడు చూపిస్తాడు. శని భగవానుడు అంతే నీతి, న్యాయం, ధర్మబద్ధతకు కట్టుబడి ఉంటాడు. గోచారరీత్యా శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు భక్తితో కొలిచి ధర్మబద్ధంగా జీవించే వారిని ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు. శని త్రయోదశి అంటే ఏమిటో తెలుసుకుందాం. శనివారం రోజు త్రయోదశి తిథి ఉన్న రోజును శని త్రయోదశి అంటారు. ఆ రోజు స్వామివారిని నువ్వులతో, నూనెతో, నల్లని వస్త్రంతో అభిషేకం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెప్తూ ఉంటారు. 2025 సంవత్సరము మే 10 శనివారం శని త్రయోదశి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరము వైశాఖ మాసము వసంత ఋతువు ఉత్తరాయణము. శని త్రయోదశి తిథి ప్రారంభము 9వ తేదీ మే 2025 శుక్రవారం మధ్యాహ్నము 3:11 ప్రారంభమై 10వ తేదీ మే 2025 శనివారము సాయంత్రము 4:59 శని త్రయోదశి తిథి ముగుస్తుంది. కావున 10వ తేదీ మే 2025 శనివారం రోజున శని త్రయోదశిని జరుపుకోవాలి. ప్రస్తుతము శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నారు. కావున ఏలినాటి శనిలో ఉన్న కుంభ, మీన, మేషరాశుల వారు మరియు అర్ధాష్టమ శనిలో ఉన్న ధనుసు రాశి వారు, అష్టమ శనిలో ఉన్న సింహరాశి వారు, లగ్న శని కలిగిన వారు, శని ఆధిపత్య రాశులైన మకర, కుంభరాశుల వారు సంపూర్ణ శని దోష నివారణకు ఎలాంటి అభిషేకాలు చేయాలి, ఎలా చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము. శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. కుటుంబ, ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య, కోర్టు కేసులు, శత్రువులు, రుణాల నుండి విముక్తిని చెయ్యవలసిందిగా మొక్కుకొని నియమాలు పాటిస్తారు. శనీశ్వరుడి ఆలయం నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న భిక్షగాలకు, పేదవారికి శక్తి కొలది ఆహార రూపంలో కానీ, వస్త్ర, ధన, వస్తు రూపంలో కానీ దాన ధర్మాలు విరివిరిగా విశాల హృదయంతో చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయి. పూజకు వాడే నల్లని వస్త్రం సుమారు 2 మీటర్ల పొడవు అంటే ఒక లుంగి లాంటిది ఉండాలి. పూజ తర్వాత ఆ వస్త్రాన్ని దానం చేస్తే దానం తీసుకున్న వారు ఉపయోగించుకునేలా ఉండాలి. దానం అనేది ఉన్నవారికి చేస్తే ఫలితం రాదు. కేవలం నిరుపేదలకు, పశుపక్షాదులకు చేస్తేనే పుణ్యఫలం దక్కుతుంది. శనీశ్వరుడు సూర్యభగవానునికి, ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెప్తున్నాయి. కాశ్యపన గోత్రం, సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు. శనికొన్న ఇతర పేర్లు కోనస్థ, పింగళ, కృషాను, శౌరి, భద్రు, మంద, పిప్పల, రౌద్రాంతక, సూర్యపుత్ర అని పిలువబడతాడు. నిజానికి శని భగవానుని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కరుణామూర్తి శనీశ్వరుడు. ఏ త్రయోదశి అయితే శనివారంతో కూడి ఉంటుందో ఆ రోజు శని గ్రహాన్ని శనీశ్వరునిగా సంబోధించి పరమశివుడు వరం ఇచ్చాడని అంటారు. ఈ శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టం. దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న కోరికలను తీర్చి శుభ ఫలితాలను అందించేవాడు శనీశ్వరుడు. దీనికి నిష్ఠ, నియమాలు కావాలి. ఈరోజు ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాము. ఉదయాన్నే నువ్వుల నూనెతో ఒళ్ళంతా మర్దన చేసుకొని తల స్నానం చేయాలి. ఈరోజు మద్య మాంసాలు ముట్టరాదు. వీలైన వారు శివార్చన తామే స్వయంగా చేస్తే మంచిది. శనిగ్రహ స్థాన దోషాల వలన బాధపడేవారు నీలాంజన సమాభాసం, రవిపుత్రం, యమాగ్రజం, ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠిస్తే మంచిది.
వీలైనంత వరకు ఏ పని చేస్తున్నా మౌనంగా ఉంటూ దైవ చింతనతో ఉండాలి. అందరిలోనూ ప్రతి జీవుల్లోనూ దేవుని చూడగలగాలి. ఎవరితోనూ వాదనలకు దిగరాదు. ఆ రోజు ఆకలితో ఉన్నవారికి పశుపక్షాది జీవులకు భోజనం పెడితే మంచిది. ఉదయం సూర్యోదయం కాగానే శరీరానికి నువ్వుల నూనె రాసుకొని గంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేస్తే శని అనుగ్రహాన్ని పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. మూగజీవులకు ఆహార గ్రాసాలను నీటిని ఏర్పాటు చేయాలి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టెలను నువ్వుల నూనెతో కాల్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి కాకులకు వేయాలి. అనాథలకు, అవిటివారికి, పేద వితంతువులకు, పేద వృద్ధులకు ఏదో రూపంగా సహాయపడాలి. ప్రతిరోజు తల్లిదండ్రుల పాద నమస్కారం చేసుకోవాలి.